హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రజనీకాంత్ ఫ్రమ్ ఎంఆర్కో వెబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి తెలంగాణ బాహుబలి వర్సెస్ బూతుల బలాల దేవ. ఎన్నో ఉద్యమాలు చేసి తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర సాకారాన్ని నిజం చేసి తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా గత 10 ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అవిశ్రాంతంగా కృషి చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రపదాన నిలిపి తెలంగాణ బాహుబలిగా పేరు పొందిన కేసీఆర్ ఒకవైపు, అబద్ధాలు, అడ్డమైన బూతులు, అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి మన బూతుల బల్లాల దేవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరొక వైపు. మన బూతుల బల్లాల దేవ్ గారి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒక గౌరవప్రదమైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏ సభకి వెళ్ళినా, ఏ సమావేశాలకు వెళ్ళినా అసందర్భ ప్రేలాపనలతో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు తెలంగాణ బాహుబలి కేసీఆర్ గారిని అంటే ఒక విపరీతమైన భాష, ఒక అసభ్యకరమైన భాష ఉపయోగిస్తూ మాట్లాడడం చాలా దురదృష్టకరం. మీరు ఒక ముఖ్యమంత్రిగా గౌరవప్రదమైన హోదాలో ఉండి ఒక స్కూల్ పిల్లల ముందు, మహిళల ముందు, ఒక అసందర్భమైన సమావేశాలలో ఇప్పుడు రాజకీయ సమావేశాలలో మీ కార్యకర్తలను రెచ్చగొడుతూ వేసుకొని అధికారం రాకముందుకు విపరీతమైన పదజాలం ఉపయోగించారు, అది ఓకే. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సరే, మీ కార్యకర్తలని అలాంటి భాష ద్వారానే మీరు రెచ్చగొట్టాలనుకుంటే మీ పార్టీ కార్యకలాపాల్లో, మీ పార్టీ సమావేశాలలో, మీ పార్టీ సభల్లో భాష ఉపయోగిస్తే సరే, దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో సభలకి మీరు ఒక స్కూల్ పిల్లల ప్రోగ్రాంలో మహిళలు అటెండ్ అయ్యే ప్రోగ్రాంలో కూడా ఇలాంటి భాష వాడడం చాలా దురదృష్టకరం. మన ముఖ్యమంత్రి గారి భాష ఎలా ఉందంటే ఒక 4th గ్రేడ్ అలాగంటే డి గ్రేడ్ పర్సన్ ఎలాంటి భాష ఉపయోగిస్తారో అలాంటి భాష మన ముఖ్యమంత్రి గారు ఉపయోగిస్తున్నారు. ముడ్డి మీద డ్రాయర్ లాగుతా, లాగుల తొండలు వదిలి పెడతా, బోడమూతి, పేడిలింగం ఇలాంటి ఒక మనకి వింటుంటేనే చాలా అసభ్యకరంగా ఉంది. అలాంటి భాషను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద, తన కొడుకైన కేటీఆర్ పైన ఇలాంటి విపరీతమైన భాష, విపరీతమైన పదజాలం ఉపయోగిస్తూ తన స్థాయిని దిగజార్చుకుంటున్నారు. నేనేమంటున్నానంటే, మీరు 6 గ్యారంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చారు. ఏ ఒక్క గ్యారంటీని కానీ, ఏ ఒక్క హామీని కానీ మీరు పూర్తి స్థాయిలో అమలుపరచలేదు. మనము చూస్తే రుణమాఫీ మీరు 100% చేయలేదు, రైతు భరోసా 100% మీరు ఇవ్వలేదు, మహిళలకు 2,500 ఇవ్వలేదు, అలాగే వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ మీరు పెంచుతామని పెంచలేదు. ఇలా చాలా హామీలు ఇచ్చి మీరు వాటిని తుంగలు దొక్కారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీ కోరికలు తీర్చుకోవడానికి మెస్సీతో ఫుట్బాల్ ఆడారు. ఒక కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మెస్సీతో మీరు ఫుట్బాల్ ఆడారు, మీ కోరిక మేరకు. అలాగే నేనేమంటున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు మీరు ఇవ్వకుండా ప్రజలతో మీరు ఇలా ప్రజలను మీరు అవమానిస్తే ప్రజలు కూడా ఏం చేస్తారంటే, ఇప్పుడు అధికారంలో ఉన్న వారిపైనే ప్రజల అక్కుసు వెలగక్కుతారు. నేనేమంటున్నా ప్రజలు కూడా మీలాగా విపరీతమైన పదజాలం ఉపయోగించి ఇస్తే ఎలా ఉంటుందో మీకు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మెస్సీతో ఫుట్బాల్ ఆడుతున్నారు కదా, ప్రజలు మీతో ఫుట్బాల్ ఆడుకునే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. అలాగే మీరు వేరే వాళ్ళ డ్రాయర్ లాగితే మీ డ్రాయర్ లాగడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అలాగే మీరు లాగుల్లో తొండలు వదిలిపెడితే మీ లాగుల్లో తొండలు వదిలిపెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నేనేమంటున్నానంటే, ప్రజలు ఒకసారి తిరగబడితే ఎలా ఉంటుందో మీకు మున్ముందు తెలిసే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. మన సర్పంచ్ ఎలక్షన్లో మీరు గెలుపొంది ఓన్లీ 50%. 50% ప్రజలు మీకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. రేపు రాబోయే ఎంపీటీసీ అలాగే జెడ్పీటీసీ ఎలక్షన్లో 70% ప్రజలు, అలాగే జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎలక్షన్లో
80% ప్రజలు, అలాగే ఆఖరికి వచ్చే అంటే 2028-29లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 80-90% ప్రజలు మీకు వ్యతిరేకంగా తీర్పునిచ్చి మీ ఇప్పుడు ఏదైతే బూతులు మాట్లాడారో అవే బూతులు తెలంగాణ ప్రజలు మాట్లాడి మీ అధికారాన్ని దూరం చేసే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. మీరు ఇప్పటికైనా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి బాధ్యతాయుతంగా మాట్లాడితే మీకు గౌరవం ఉంటుంది. అలా కాకుండా ఇలాంటి విపరీతమైన భాష మాట్లాడితే తెలంగాణ ప్రజలు సంస్కారులు కాబట్టి మీపై ఇంకా ఆ భాషను ఉపయోగించట్లేదు. ఆ భాషను ఉపయోగించే రోజు సందర్భం మీరే తెచ్చే విధంగా ఉన్నాయి. ఎందుకంటే మన తెలంగాణలో ఎంతటి విరోధులు ఉన్నా, ఎంత పగవాళ్ళు ఉన్నా, మనం పెద్దవారు అయితే వారికి ఒక గౌరవం ఇచ్చి మనం మాట్లాడతాం. అంటే గౌరవంగానే తిడతాం. అంటే అడ్డమైన భాష మనం ఉపయోగించాం. కానీ మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి ఈ విపరీతమైన పదజాలం వాడడం చాలా దురదృష్టకరం. నేనేమంటున్నానంటే మీరు ఎన్నో హామీలు, ఎన్నో గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. వాటిని సాధించే దిశగా మీ ప్రయత్నాలు ఉండాలి. కానీ ఇలా ప్రతిపక్ష నాయకులపైన అసభ్యకరమైన పదజాలం వాడితే మాత్రం తెలంగాణ ప్రజలు హర్షించరు. తెలంగాణ ప్రజలు ఒకసారి మీ భాష మాట్లాడితే మీరు తట్టుకోలేరు. సోషల్ మీడియాలో ఒకసారి తెలంగాణ ప్రజలు మాట్లాడడం మీపై అంటే ఒకసారి తెలంగాణ ప్రజలు తిరగబడడం జరిగితే మాత్రం అది విపరీత పరిణామాలకు దారితీస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు గౌరవమైన స్థాయిలో ఉండి గౌరవమైన భాషలు మాట్లాడతారని ఆశిస్తూ మీ రజనీకాంత్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ ఎంఆర్కే వెబ్ ఛానల్. థ్యాంక్ యూ.